నమస్కారం మేడం. ఈరోజు శ్రీచక్రం గురించి మా ప్రేక్షకులకు ఏం తెలియజేస్తున్నారు? తప్పకుండా మనకి ప్రతిసారి కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శ్రీచక్రం గురించి వాస్తవంగా ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. అది తీసుకున్నటువంటి వాడు ఆ లబ్ధి పొందటము అనేది కూడా వాస్తవంగా వాడి మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతున్నది అని చెప్పేసి చాలా మంది తెలియచేశారు. అదొకటి చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అది ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, అలాగే శీఘ్రంగా వివాహం జరగటం కోసం ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు మగపిల్లవాడి విషయం కావచ్చు, ఆడపిల్లల వివాహం కావచ్చు, పాపం చాలా మంది కూడా లేట్ అవుతూ ఉందని చెప్పేసి సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా అతి శీఘ్రంగా వివాహం జరిగిందమ్మా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే దాన్ని బీరువా లాకరులో మాత్రమే పొందుపరచడం మంచిది. దాన్ని మళ్ళీ పూజా ప్రదేశంలో పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక ప్లాస్టిక్ కవర్లో ఇది శ్రీచక్రము, కొంచెం కుంకుమ అనేది ఇవ్వటం జరుగుతుంది. అందులో ఒక పేపర్ కూడా ఉంటుంది. పేపర్లో ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని మాత్రం ఏదైనా ఒక బుక్ లో రాసి పెట్టుకుని ఆ పేపర్ ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అదే కవర్ లో పెట్టించి బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. తప్పనిసరిగా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది అమ్మవారి అనుగ్రహం వలన. దానికంత పూజా ప్రాసెస్ అనేది కూడా నిర్వహించినటువంటిది కాబట్టి మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ పూజ గదిలో పెట్టడం కానీ పూజా విధానం చేయడం అవసరం లేదు. కేవలం ఆ మంత్రం మాత్రమే 108 సార్లు పఠిస్తే చాలు. కొద్ది మందికి అంతసేపు చదవటం కుదరదమ్మా, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, అంతసేపు చదవలేమో అనుకున్నప్పుడు వాళ్ళ వీరుని బట్టి చదవచ్చు. అది 5 సార్లు కానీ 9 సార్లు కానీ 21 సార్లు 108 సార్లు కుదిరిన వాళ్ళు 300 సార్లు చదవటం ఇంకా మంచిది. మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది తప్పనిసరిగా. ఒకవైపు గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు, గణపతి లక్ష్మీ అమ్మవారు ఉంటారు. మరోవైపు అన్నమాట మరొక వైపు శ్రీచక్రము అనేది ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. అది పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. దానికి ఏంటంటే శక్తి అనేది ధారపోసినటువంటిది. మార్కెట్లో మామూలుగా తీసుకొని వచ్చి కొనుక్కునే దానికంటే కూడా ఏమవుతుందంటే దీనికి ప్రాణ ప్రతిష్ఠ అని అంటారు. దానికి మనం ఏంటంటే పూజా ప్రాసెస్ నిర్వహించింది 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం కూడా నిర్వహించినటువంటిది. అలాగే ఏంటంటే కుంకుమార్చన కూడా చేసినటువంటిది కాబట్టి మహామహిమాన్వితమైనటువంటిది. అది ప్రతి ఒక్కరి కుటుంబం యందు కూడా శ్రీచక్రము అనేటువంటి దాన్ని పొందొచ్చు. అది హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే పోస్టల్ సౌకర్యము, కొరియర్ సౌకర్యం కూడా ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది విధి విధానము అనేది ఫోన్ చేసి కనుక్కోవచ్చు. కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కి. మేడం, శ్రీచక్ర యంత్రం ఇంట్లో ఉండటం వల్ల పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయంటారా? వాటికి స్పెషల్ గా అంటూ ఏం లేదు నాన్న. అందుకని చెప్పేసి బీరువా లాకర్లో ఉంచితే చాలు అని చెప్పేసి చెప్పింది. దానికి ఓన్లీ బీరువా లాకర్లో పొందుపరిస్తే చాలు. అది కూడా ఏంటంటే మనసులో ఏదైనా ఒక సంకల్పము అనేది అనుకుని అది పెడితే కనుక తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన అది సక్సెస్ అయ్యామమ్మా, నెరవేరింది అని చెప్పేసి ఎక్కువ మంది తెలియజేస్తూ చాలా మంది కూడా మళ్ళీ వచ్చి 4, 5 కూడా తీసుకుని వెళుతున్నారు. వాళ్ళకు కూడా ఇటువంటి అదృష్టము అవకాశము ఇవ్వాలి అన్న సదుద్దేశంతో వాళ్ళకు కూడా చాలా మంది కూడా ఇవ్వటం అనేది జరుగుతున్నది. అదొకటి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే తనొక్కరు ఏంటంటే సక్సెస్ అయ్యారు, వాడు బాగుంది, అలా స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా దీన్ని ఇంకొక 4, 5 కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం అనేది జరుగుతున్నది. చాలా సంతోషం ఇస్తుంది. అయితే అది ఆ విధంగా ఇవ్వవచ్చు, ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు. ఎందుకంటే తను బాగుంటూ మరొక 10 మంది బాగుండాలి అన్నటువంటి గొప్ప కాన్సెప్ట్ తోటి దాన్ని ఇవ్వటము మంచి సర్వీస్ కూడా చాలా మంచిది. అది ఈ విధంగా చాలా మంది కూడా అందజేస్తున్నారు. అయితే మా చెల్లెలు బాగుండేదమ్మా, మా చెల్లెలకి ఇచ్చాము, అక్కకి ఇచ్చాము, మా మరిదికి ఇచ్చాము, ఇలా చాలా మంది తెలియజేస్తుంటారు. నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంటుంది. తాను లబ్ధి పొందుతూ తాను బాగుంటూ మరో 10 మంది బాగుండాలి అని చెప్పేసి కోరుకోవటం మనస్ఫూర్తిగా అది చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. మీరు మంచి మాటల్లో భాగంగా ఎన్నో చెప్తుంటారమ్మా మా కోసం, అవి చేసిన తర్వాత మేము సక్సెస్ అయ్యాము, అటువంటిప్పుడు మా వంతు సర్వీస్ గా మేము ఇవి అందిస్తున్నాము అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అదొకటి చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే బాధ్యతగా తను ఒక్కరే అని కాకుండా నిస్వార్థంగా ఇంకొక 4గురికి పంచిపెట్టడం కూడా చాలా మంచిది. తను బాగుంటూ మరొక 10 మంది బాగుండటము అనేది కోరుకోవటం చాలా గొప్ప సంస్కారం. అది వాస్తవంగా తనొక్కరే అని కాకుండా మరొక 10 మంది కూడా అనేది సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి, వారి మనసులో సంకల్పం కూడా నెరవేరాలి అని చెప్పేసి వాళ్ళ ఆ భావన అనేది కూడా చాలా గొప్ప సంస్కారం. అది అది నాకు చాలా మంది కూడా తెలియజేస్తున్నారు. మీ దగ్గర తీసుకున్న తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి స్వయంగా వచ్చి కూడా పొందొచ్చు. చిక్కడపల్లి హైదరాబాద్ లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రజలైతే కనుక కొరియర్ సౌకర్యము, పోస్టల్ సౌకర్యం ఉంటుంది. అయితే దానికి ప్రాసెస్ ఎలా ఏమిటి అనేది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మరి మేడం మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మేడం, సర్వసిద్ధి మాల ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దీని గురించి మాకు తెలియజేస్తారు? తప్పకుండా. సర్వసిద్ధి మాల అనంటే అసలు ఆ పేరులోనే ఉంది, సర్వం సిద్ధించేటువంటి మాల. అయితే ఏంటంటే అది నమ్మకం, విశ్వాసం ఒకటి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే
ఇప్పుడు మేము అంతకుముందు వేరే వాళ్ళ దగ్గర అది తీసుకుని వేసుకున్నామా, ఇది తీసుకుని వేసుకున్నాము, మరి దీనివల్ల ఏమిటి, నేను అందుకే లైవ్ లో మాత్రమే తెలియజేయటం అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఫోన్ లో ఏమైతున్నదంటే ఫోన్ నా దగ్గర ఉండదు, మా వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని గురించి అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పలేరు జనరల్ గా. సో నేను లైవ్ లోనే తెలియజేయడం అనేది ఉంటుంది. ఒకవేళ ఏదైనా డౌట్స్ అనేది వస్తే వాళ్ళు యూట్యూబ్ లో చూడొచ్చు, విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేస్తే ఎన్నిసార్లైనా చూడొచ్చు. అలాగే విజయమార్గం.com వెళ్ళినా లాగిన్ అయితే చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే సర్వసిద్ధిమాల అనేది కూడా మెడలో ధరించి ప్రధానంగా ఏంటంటే అది ఆరోగ్యానికి చాలా చక్కగా సహకరిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఇది కూడా వేసుకోవటం వలన సర్వసిద్ధి మాలను ధరించి అయితే వారికి వ్యక్తిగతంగా ఏమవుతుందంటే ఒకట జాతకము అనేది కూడా అందులోనే చూడటము అనేది జరుగుతుంది. కొన్ని మంత్రాలు రాసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంత్రాలు కూడా ఎన్నిసార్లు పఠించాలి, ఏ ఏ సమయాల్లో పఠించాలి, ఈ సర్వసిద్ధిమాల ఎంతసేపు మెడలో ధరించాలి, ఇవన్నీ కూడా తెలియచేయటము అనేది ఉంటుంది. అది కేవలం ఏంటంటే మనం మనస్ఫూర్తిగా నమ్మకం విశ్వాసంగా ధరించటం. ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం మనం, కానీ ఏంటంటే ఇటువంటిది ఏమో ఏది ఎక్కడ అదృష్టం అనేది దాగి ఉంటుందో మనకు తెలియదు. సో డెఫినెట్ గా ఇది ధరించిన తర్వాత కూడా చాలా మంది కూడా ఇంతకుముందు బెడ్ రీడర్ అయి ఉన్న వాళ్ళు కూడా మా పని మేము చేసుకోగలుగుతున్నామమ్మా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదొకటి చాలా సంతోషం ఇస్తుంటుంది. ఈ మధ్య చాలా మంది చెప్పారు, మోకాళ్ళ నొప్పి చాలా బాధపడుతున్నామమ్మా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ బెడ్ రీడర్ గా అలాగే ఉండిపోతూ మెడిసిన్స్ వేసుకుంటున్నాం కానీ తగ్గలేదు. ఇది వేసుకుని మీరు చెప్పింది చేసుకుంటూ ఉంటే మాత్రం కొంచెం మా పని మేము అనేది కొంతవరకు చేసుకోగలుగుతున్నాము, మరి డిపెండబుల్ అవ్వకుండా వాళ్ళ పని వాడు చేసుకోవటము అనేది చాలా ఆనందం అనిపిస్తుంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇటువంటి అదృష్టం అవకాశం ప్రతి ఒక్కరు కూడా చేజిక్కించుకోవాలి అనే సదుద్దేశంతో ఈ శ్రీచక్రం విషయం కావచ్చు, సర్వసిద్ధిమాల విషయంగా కావచ్చు, మన మంచి మాటల్లో భాగంగా కూడా ఎన్నో తెలియచేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా విశ్వాసంగా వాడేంటంటే దాన్ని చక్కగా చేయటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వారి కష్టానికి తగ్గ ఫలితం అనేది కూడా అనుభవిస్తున్నారు. అదొకటి చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా మంది కూడా పర్సనల్ గా మన అపాయింట్మెంట్ అనేది తీసుకొని వచ్చి కూడా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. మరి లైవ్ లో మీ సమస్య అనేది పూర్తిగా వివరించలేరు కాబట్టి మీరు మేడం నేరుగా సంప్రదించి మీ సమస్య అనేది క్లుప్తంగా వివరించండి. తద్వారా మేడం మీ జాతకం తగ్గట్టు ఏ పరిహార మార్గాలు పాటించాలో వివరిస్తారు. అలాగే దూర ప్రాంతంలో ఉన్నవారు మీరు మేడం నేరుగా సంప్రదించలేరు కాబట్టి VPL మరియు పోస్టల్ సర్వీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. మరి మేడం మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మేడం సర్వసిద్ధిమాల ధరించినప్పుడు ముఖ్యంగా ఆహారం నియమాలు నేను పాటించాలంటారా? దానికంటూ స్పెషల్ గా అంటూ ఏం ఉండదు నాన్న. ఎందుకంటే వచ్చినప్పుడు తెలియచేయటము అనేది వాస్తవంగా జరుగుతున్నది కాబట్టి అది పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు కానీ లేదా సర్వసిద్ధిమాల విషయంగా కూడా మనం ఏంటంటే దాని ప్రాసెస్ అనేది తెలియచేయటం ఉంటుంది, ఏ విధంగా పొందాలి వాళ్ళు అనేది. ఆ విధంగా ఏమైతుందంటే ఒకసారి ఫోన్ లో మాట్లాడటం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని ఎంత అనేది తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత వాడు ఆ ప్రాసెస్ అనేది నిర్వహించిన తర్వాత అది ఎంతసేపు మెడలో ధరించాలి, ఎలా ఏమిటి మంత్రం చెప్పాలి, ఇవన్నీ తెలియజేసినప్పుడే అది కూడా చెప్పటం అనేది ఉంటుంది. వాస్తవంగా పర్సనల్ గా తెలియచేయటం అనేది ఉంటుంది. ఓకే మేడం, మనం మొదటి కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో 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 నమస్కారం అండి, విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మేడం నా పేరు ధర్మేంద్ర అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ధర్మేంద్ర గారు? మేడం నా డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం, సెట్ ఓకే, అవ్వలేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 21/7/1986 మేడం. 1986. అవును మేడం. ఓకే అండి, సీతమ్మ గారు ఉన్నారు, వారితో మీ సమస్య ఏంటో వివరించండి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి మేడం. విజయవాడ నుంచి. ఏం చదువుకున్నామ్మా? నేను 10th క్లాస్ ఆపేసానమ్మా. ఏం చేస్తున్నారు? నేను మామూలుగా సెక్యూరిటీ జాబ్ చేసుకుంటానండి. ఆహా, ఓకే ఓకే. అయితే ఏమైతుందంటే వాస్తవంగా అయితే చాలా ఎడ్యుకేషన్ అనేది బాగుండాలి. అంటే స్వయంకృత అపరాధం అంటారు. తను చదవలేకపోయాడు తప్పించి తను విద్యలో రాణించటము అనేది మాత్రం జాతక పరంగా చాలా చక్కగా చూపిస్తోంది. అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే నేను విద్య గురించి అందుకే అంతగా తెలియచేసేది, కొంతకాలం కష్టపడి చదువుకున్నట్టుంటే కనుక లైఫ్ అనేది నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చితక ఉద్యోగాల కంటే కూడా ఇప్పుడు అందుకే చాలా మంది కూడా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి విద్యను అంటే విద్య మీద ఎక్కువగా ఫోకస్ చేయటము, చదివించటము, దగ్గర ఉండి శ్రద్ధ చూపించటము అనేది కనీసం వాళ్ళైనా సరే చదవాలి అన్న సదుద్దేశంతో చక్కగా చదివిస్తూ ఉన్నారు. అయితే పిల్లవాడిది మాత్రం వాస్తవంగా ఇప్పుడు మీది మాత్రం బాగుంది నాన్న, వర్రీ ఏం లేదు. కాకపోతే మంచి ఉద్యోగంలో స్థిరపడటం బాగుంటుంది. ప్రైవేట్ గా అయినా సరే డిగ్రీ చదవడానికి ప్రయత్నం చేయమ్మా. మరొకటి ఏంటంటే వివాహం గురించి అడిగావు. ప్రస్తుతం సంబంధాలు అనేది చూస్తుంటే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరొకటి ఏంటంటే గణపతి దేవాలయము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళేస్తూ ఉండటము, అలాగే అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉండటము కూడా చాలా మంచిది. నీకు ఎల్లో కలరు, గ్రే కలరు, మెరూన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మిడిల్లో లాకెట్ అనేది ధరించడానికి అయితే అది ఎలా ఏమిటి అనేది పర్సనల్ గా ఎప్పుడైనా సరే కలవటానికి ప్రయత్నం చేయమ్మా. అతి శీఘ్రంగా వివాహం జరగటానికి కూడా తెలియచేయటము అనేది జరుగుతుంది. సో ధర్మేంద్ర గారు, సీత గారు చెప్పినటువంటి పరిహారం పాటించండి, తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. కాల్ చేసిన ధన్యవాదాలండి. మేడం, ఈ మధ్యకాలంలో చూస్తే వివాహం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది చాలా మందికి. ముఖ్యంగా దీనికి కారణాలు ఏమిటంటారు? వాస్తవంగా ఏంటంటే ప్రయత్న లోపం ఒకటి, రిక్వైర్మెంట్స్ ఒకటి ఎక్కువగా ఉంటూ ఉండటము. ఓకే, రిక్వైర్మెంట్స్ ఏదైనా సరే ఒక్కటి ఎక్కడైనా సరే కాంప్రమైజ్ అవ్వటం అనేది అవసరం. వాస్తవంగా ఎక్కడైనా సరే అది వధు విషయం కావచ్చు, వరుడి విషయం కావచ్చు, ఎవరి విషయంలో అయినా సరే కొంచెం ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ అవ్వాలి తప్పనిసరిగా. అయితే చాలా బాగుంటుంది. అది ఎవరు తెలియజెప్పాలంటే తల్లిదండ్రులు తెలియజెప్పాలి. వాస్తవంగా వాడు తెలియజేస్తూ ఉంటే బాగుంటుంది. కొంతమంది ఇంత శాలరీయే కావాలి అని అనుకుంటూ ఉంటారు. సహజంగా వీడు కన్విన్స్ చేసి చెప్పాలి. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే డెఫినెట్ గా సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హైక్ అవుతుంది. అంతవరకే వచ్చిన తర్వాత, అంత సాలరీ వచ్చిన తర్వాతే చేసుకుంటారంటే ఈ లోపల వయసు పెరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏంటంటే వీటికి ఎందుకు లేటు అనేది సాధారణంగా ఏంటంటే జ్యోతిషపరంగా జాతక పరంగా ఒకటి, కొంతమందికి ఏంటంటే జాతకాలు కలవలేదు అని చెప్పేసి కూడా ఒకటి కారణం ఉంటుంది. మరొకటి ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటూ ఉండటం ఒకటి ఉంటుంది. వాస్తవంగా రిక్వైర్మెంట్స్ లో కొంచెం కాంప్రమైజ్ అవుతూ మాత్రం తప్పనిసరిగా అది కూడా ఏంటంటే సకాలంలో వివాహం జరగటము అనేది ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. ఏ వయసు వారికి ఎప్పుడు జరిగితే అప్పుడు ముచ్చటగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఏదైనా సరే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవటం మంచిది. అలాగే ఏంటంటే జాతక పరిశీలన ఒకటి కూడా అవసరం కాబట్టి కూడా కొంతమందికి లేట్ అవ్వచ్చు. మేడం తదుపరి కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 25th May 1976. 25th May 1976. అవునండి. ఓకే అండి, మేడం గారు ఉన్నారు, మేడంతో మాట్లాడండి. ఏమడుగుదాం అనుకుంటున్నారమ్మా? మేడం నమస్కారం. మేడం నమస్కారం అమ్మా. చెప్పండి మేడం. అదే కొంచెం అంటే మ్యారేజ్ అయింది, అంటే జాబ్ అంటే ఎలా ఉంటది ఏంటి? ఓకే, ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను మెకానికల్ సాఫ్ట్వేర్ అండి. మెకానికల్ సాఫ్ట్వేర్. వాస్తవంగా అయితే మీది జాతక పరంగా సూటబులే మీరు చేస్తున్నటువంటి రంగం అనేది. అయితే ఏంటంటే కాల్ కలిసింది అదృష్టము. దాని అంటే వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు ఒకటి చేస్తూ ఉండటం చాలా మంచిదమ్మా. 27 రోజులు 27 సార్లు వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి రండమ్మా, చాలా మంచిది. అలాగే మీకు వైలెట్ కలరు, గ్రీన్ కలరు, వైట్ కలరు, గ్రే కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ధరించవలసినటువంటిది రత్నము అన్నప్పుడు క్యాట్స్ ఐ అని అంటారు, వైఢూర్యము అనేది ధరించడం చాలా మంచిది. అది పొందాలి అనుకుంటే చిక్కడపల్లి హైదరాబాద్ లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎప్పుడైనా పర్సనల్ గా వచ్చినప్పుడు అంటే కలవటానికి ప్రయత్నం చేయండి. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే తప్పనిసరిగా దాని గురించిన వివరాలు అనేది కూడా తెలియచేయటము అనేది ఉంటుంది. ప్రస్తుతం ఏమైతే చాలా తక్కువ సమయం ఇక్కడ కాబట్టి ఎక్కువగా వివరించి చెప్పడానికి కూడా సాధ్యపడదు. కాబట్టి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, మరి మేడం మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. సీతా శర్మ గారు, ప్రతి వారం మీరు ప్రేక్షకులకి మంచి మాట చెప్తూ ఉంటారు కదా, ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ఏ మంచి మాట చెప్తారు? తప్పకుండా ఈ రోజు మనం మంచి మాటలో భాగంగా ప్రతిసారి తెలియజేసినట్టు ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరి గురించైనా సహజంగా మనం విద్యకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాం. ఎవరికైనా సరే ఆస్తిపాస్తులు అంటే అష్టైశ్వర్యాలు కంటే కూడా విద్య అనేది అది ఆస్తిగా ఆదిస్తే చాలు. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏంటన్నప్పుడు సకాలంలో సరి అయిన విద్య అనేది అందిస్తే తప్పనిసరిగా వారికి ఒక మంచి మార్గం, విజయ మార్గం చూపించినటువంటి వారు అవుతూ ఉంటారు. కాబట్టి విద్య గురించి నేను ఎక్కువగా కూడా ఈ కార్యక్రమాల్లో విద్య గురించి ఎక్కువగా తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు దోచుకెళ్ళలేనటువంటిది ఆ విద్య ఒక్కటే. అందుకని చెప్పేసి ఎవరైనా సరే దానికి ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే సరస్వతి అమ్మవారిది లాకెట్ అని చెప్పేసి కూడా తెలియచేయడం జరుగుతుంది. ఒకవైపు సరస్వతి అమ్మవారు, మరొక వైపు సరస్వతి అమ్మవారిది ఆ యంత్రము అనేది ఉంటుంది. దానిపైన పచ్చ ఎంబ్రాయిడ్ అని చెప్పేసి ఉంటుంది. దానివల్ల ఏంటంటే
చదువుకున్నది గుర్తుండటము అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చాలా మంది విషయాలు మనం చూస్తుంటాము. పిల్లలు చక్కగా చదువుతున్నారమ్మా, ఇంట్లో మేము అడిగితే అన్ని అప్పచెప్తున్నారు, రాస్తాడు, కానీ ఎగ్జామ్ కి వెళితే మాత్రం వ్రాయలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళ టీచర్స్ కూడా అదే చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఇక్కడ రాయలేకపోతున్నాడు, తర్వాత ఉట్టప్పుడు అడిగితే అన్ని బాగా చెప్తాడు అని చెప్పేసి. సో ఇటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా ఎటువంటి సమస్య లేకుండా వారు చాలా చక్కగా చదువుతున్నారు అన్నటువంటి వారికి కూడా ఇది సరస్వతి అమ్మవారిది మంత్రోపదేశము అనేది ఇప్పించి సరస్వతి అమ్మవారి లాకెట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే విద్యార్థులు పొందటానికి అదేంటంటే ఎక్కువగా నేను వాళ్ళకి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాను. అలాగే ఏంటంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయటం అనేది కూడా ఏంటంటే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఇచ్చి సరస్వతి అమ్మవారిది ఆ లాకెట్ మెడలో కట్టటము అనేది ఉంటుంది. అలాగే దీని పోస్టల్ సౌకర్యము, కొరియర్ సౌకర్యము అనేది కూడా ఉంటుంది. అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని కేవలం విద్యార్థులు చిన్న పిల్లలు అనే కాదు, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఎవరికైనా సరే అది చాలా చక్కగా సహకరించటము అనేది ఉంటుంది. విద్య అంటే మరొకటి ఏంటంటే కేవలం విద్య కోసము అనే కాదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అటువంటిది ఏంటంటే ఆ వాక్ శుద్ధి అనేది కూడా ఇంపార్టెంట్, ఎవరికైనా సరే అది అవసరము. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలకి గమనించుకుని చక్కగా విద్యలో రాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధారణంగా. కానీ ఏంటంటే ఎప్పుడైనా పర్సనల్ గా ఒకసారి కలిసి అపాయింట్మెంట్ తీసుకుని ఇది కూడా ఏంటంటే మొదటి నుంచి ఇవ్వటం జరుగుతుంది. కానీ పిల్లలందరూ కూడా చాలా మంది తెలియజేశారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా ఇప్పుడు బాగా చదువుతున్నాడమ్మా, మీరు కొన్ని చెప్పారు, ఆ చెప్పినవన్నీ పాటిస్తున్నాడు మా పిల్లవాడు. అలాగే కొన్ని ఏంటంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే వాడికి వ్యక్తిగతంగా కొన్ని తెలియచేయడం అనేది కూడా ఉంటుంది. అయితే ఆ లాకెట్ ఎవరైతే తీసుకుంటారో అది ఎవరికైతే అవసరమో వారి గురించి మాత్రం ఉచితంగానే ఒకసారి తెలియచేయడం అనేది జరుగుతుంది. తెలియజేసి మంత్రోపదేశం అనేది ఇచ్చి మెడలో లాకెట్ కట్టడం అనేది జరుగుతుంది. అయితే ఆ లాకెట్ ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా తెలుసుకుని వస్తే నేను వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఫోన్ లో వినటం కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటింటే మరొకటి అర్థం కావచ్చు. అందుకని చెప్పి సంపూర్ణంగా తెలుసుకుని ఒకసారి వచ్చి లాకెట్ కట్టేస్తే పిల్లలు ఏంటంటే విద్యలో రాణించటము అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు సరస్వతి అమ్మవారు, మరొక వైపు సరస్వతి అమ్మవారి యంత్రము, దానిపైన ఎంబ్రాయిడ్ అని అంటారు పచ్చ, అది బుధుడికి ప్రతీకగా అన్నమాట. బుధుడు ఏంటంటే తెలివితేటలు జ్ఞానాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది విద్య ఒకటే. ఏదైనా సరే ఆస్తిపాస్తులు కానీ అష్టైశ్వర్యాలు కానీ మరి ఏదైనా సరే దోచుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ విద్యను మాత్రం ఎవరు దోచుకెళ్ళలేరు. కాబట్టి అటువంటి విద్య జ్ఞానము అనేది సంపూర్ణంగా మన పిల్లలకి మనం అందివ్వాలి అన్న సెన్స్ తోటి దీన్ని తెలియజేయడం అనేది జరిగింది. వాస్తవంగా తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా సార్లు తెలియజేయడం అనేది జరిగింది, చాలా బాగుందమ్మా ఇది కట్టించుకున్న తర్వాత అని. సో అందుకని ఈ కార్యక్రమంలో ఇటువంటి అదృష్టం అవకాశం దాదాపుగా అందరూ కూడా వినియోగించుకోవాలి అన్న సదుద్దేశంతో విజయ మార్గం కార్యక్రమంలో తెలియజేయటము. అయితే కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆ నెంబర్లకు కాల్ చేసి అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకోవటం చాలా మంచిది. అలాగే అపాయింట్మెంట్ కోసం కూడా సంప్రదించాల్సినటువంటి నెంబర్లు అని చెప్పేసి ఉంటాయి. అపాయింట్మెంట్ తీసుకొని ఏ సమయాల్లో అందుబాటులో ఉంటారనేది తెలుసుకొని రావచ్చు. అలాగే మంచి మాటలో భాగంగా ఈరోజు చాలా మంది కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ, ఈ రకంగా శని ద్వారా బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు, ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. సో మాక్సిమం పీపుల్ లా ఉంటూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట అంతర్దశ కావచ్చు, మహర్దశ విషయంగా కావచ్చు, ఇలా అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇవన్నీ కూడా చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే ప్రతి ఒక్కరు కూడా ఆచరించదగినటువంటిది. ఇది మంచి మాటల్లో భాగంగా అమ్మ ఈ రోజు ఏం చెప్తారా అని చెప్పి ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో 19 శనివారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ అంటే మామూలుగా దీపారాధన అనేది చేస్తుంటాం ప్రమిదలో. ఆ దీపారాధన అనేది 5 ఒత్తులు అనేది వేసి ఆవ నూనె అని చెప్పేసి ఉంటుంది. ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేసి అందులో ఒక 2 లవంగాలు ఆ నూనెలోనే అన్నమాట, ఆ ప్రమిదలో 2 లవంగాలని వేసి మామూలుగా ఎక్కడ దీపారాధన అనేది ఒక సర్టెన్ ప్లేస్ అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా దేవాలయాలు ఏమైతుందంటే ఎక్కడంటే అక్కడ కాకుండా ధ్వజస్తంభం దగ్గర అక్కడనే కాకుండా ఇలా ఒక స్టాండ్ లాగా ఏర్పాటు చేయటం కానీ అలా చాలా ప్రదేశాల్లో పెడుతూ ఉన్నారు. సో అక్కడ వెలిగించి తర్వాత కొంచెం ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ఇలా హారతి ఇచ్చినట్టుగా ఇటు 3 సార్లు అటు 3 సార్లు చూపించి ఆ తర్వాత ఆ పక్కన ఎక్కడైతే ఒక స్టాండ్ ఏదో ఏర్పాటు చేస్తారు కదా ప్రదేశం, అక్కడ గనక వెలిగిస్తే తప్పకుండా 19 శనివారాలు అనమాట. అది ఉదయం పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు. గర్భగుడి ఓపెన్ ఉండాలంటే డోర్స్ క్లోజ్ చేసినప్పుడు మాత్రం చేయకూడదు, కానీ మిగతా సందర్భాల్లో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ రకంగా 19 శనివారాలు కనుక ఆచరిస్తే తప్పనిసరిగా శని బాధ నుంచి విముక్తి అయ్యే అవకాశం ఎక్కువ
ఎక్కువగా ఉంటుంది, మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. ఈ విధంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా తెలియజేసిన వాళ్ళు సకాలంలో ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. అలాగే శాలరీ హైక్ అయిందని, వివాహం సకాలంలో జరిగింది అని, దాదాపుగా 19 శనివారాల లోపు కూడా వివాహం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా చేసిన వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారు. సకాలంలో వివాహం జరగటం విషయంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం కావచ్చు, ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం వలన, స్వామివారి అనుగ్రహం వలన సకాలంలో ఏంటంటే సత్ఫలితాలు పొందే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. మరొకటి ఏంటంటే చాలా మంది కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది, చాలా మంది కూడా ఎదురు చూస్తుంటారు, అడుగుతూ ఉన్నారనమాట. సంకష్టహారి చతుర్థి గురించి చాలాసార్లు తెలియజేయడం జరిగింది. ఈ నెలలో వచ్చే సంకష్ట చతుర్థి అంటే మొదలు పెట్టడం గురించి ప్రతిసారి అనుకుంటాను, అది వెళ్ళిన తర్వాత అంటే మనకు సమయం కూడా చాలా తక్కువ ఇక్కడ. సో ఇవి చెప్పేసరికి సమయం జరిగిపోతుంటుంది. సంకష్టహారి చతుర్థి గురించి ఏంటంటే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. సాధారణ ఇంతకుముందు తెలియజేసింది ఒక కలశము అని చెప్పేసి, అంటే ఒక రాగి చెంబు తీసుకొని చిన్నది, అందులో బియ్యం పోసి, పసుపు, కుంకుమ, ₹1 బిళ్ళ అందులో వేసి, దానిపైన తమలపాకు పెట్టి, దానిపైన అది హరిద్ర గణపతి అని అంటారు, అంటే పసుపుతోటి గణపతిని చేసి దాని మీద పెట్టి ఉంచి కుంకుమ పెట్టి, మామూలుగా మన గణపతి అష్టోత్తర శతనామాలు కావచ్చు, లేదా మూల మంత్రం ఓం గం గణపతి నమః అన్నటువంటి మూల మంత్రాన్ని 108 సార్లు పఠించడం కానీ, అది ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట మాత్రమే నిర్వహించవలసినటువంటి కార్యక్రమం సంకష్టహారి చతుర్థి మాత్రం. అయితే ఏంటంటే ఉండలేనటువంటి వాడు అల్పాహారము అనేది తీసుకుంటూ ఉన్నారు. అది తప్పు లేదు, వాస్తవంగా ఉండలేని వాళ్ళు అల్పాహారం అనేది మాత్రం తీసుకుంటున్నారు. అయితే సాయంత్రం పూట మాత్రం పూజా ప్రాసెస్ అనేది చేసి 21 కుడుములు ఉండ్రాళ్ళు అనేది నైవేద్యం పెట్టడం చాలా మంచిది. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడము, మామూలుగా స్వామివారికి 21 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము, తర్వాత మామూలుగా భోజనం చేయటము అనేది ఉంటూ ఉంటుంది. అయితే చంద్రుడిని చూసి వచ్చి భోజనం చేస్తారు చాలా మంది కూడా, అది కరెక్ట్ విధానము. అయితే కొన్ని సందర్భాల్లో కనబడకపోయినా ఆ టైం అనేది చూసుకుని మళ్ళీ భోజనం నిర్వహించటము, కనిపించాడు చూసాము అని చెప్పేసి భోజనం చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. అయితే ఇది మొదలు పెట్టినటువంటి వాడు, చేస్తున్నటువంటి వాడు చాలా మంది కూడా ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం కూడా ఇది తెలియచేయడం అనేది జరిగింది. చాలా సందర్భాల్లో చాలా బాగుందమ్మా అన్నారు. ఈ రకంగా 21 సార్లు అంటే 21 నెలలు అనమాట, నెలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి సంకష్టహారి చతుర్థి 21 సార్లు 21 నెలలు అనేది గనక ఆచరిస్తే తప్పనిసరిగా అంటే అష్టైశ్వర్యాలు అనేది మనసులో సంకల్పం నెరవేరటము అనేది జరుగుతుంది. వాస్తవంగా దీన్ని చాలా మంది కూడా అంగీకరించారు. ఇది చేస్తున్న కొద్దీ ప్రతి నెల మాకు డెవలప్మెంట్స్ అనేది చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అయితే వీటి గురించి ప్రధానంగా తెలియచేయడం ఏంటంటే, ఏవైనా సరే ఇక్కడ కొన్ని మంచి మాట కార్యక్రమం చెప్పిన తర్వాత ఏవైనా సరే డౌట్స్ అనేది వస్తే జనరల్ గా మన యూట్యూబ్ లోనే విజయ మార్గం అని చెప్పేసి మన టైప్ చేసి చూడొచ్చు అనమాట. అది ఎన్నిసార్లైనా వీక్షించవచ్చు. అలాగే vijayamargam.com అటైనా వెళ్ళొచ్చు. దాని డౌట్స్ కోసం దయచేసి ఎవరు కూడా ఫోన్ చేయొద్దు. ఫోన్ చేస్తే ఏమంటే డిస్టర్బెన్స్ అవుతుంది, మా వాళ్ళు చెప్పలేరు, అలాగే నాకు ఇవ్వడానికి కుదరదు, నాకు క్లయింట్స్ ఉంటూ ఉంటారు. సో ఎవరైనా సరే డౌట్స్ అనేది వస్తే మాత్రం మన vijayamargam.com కి వెళ్ళి చూడొచ్చు. అలాగే యూట్యూబ్ లో విజయ మార్గంలో కూడా ఎన్నిసార్లైనా చూడొచ్చు. కానీ దయచేసి తప్పుగా అనుకోవద్దు, డౌట్స్ కోసం మాత్రం ఎవరు కాల్ చేయొద్దు. ఓకే, అంటే కొన్ని సందర్భాలు ఏమైందంటే ఇలా చెప్పడం మనకి బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు అక్కడ సమయము అనేది. నేనేమో ఆఫీస్లో ఉంటాను, క్లయింట్స్ ఉంటూ ఉంటారు, ఇప్పుడు నేను వెళ్ళేసరికే ఉంటారు క్లయింట్స్. సో నాకు డౌట్స్ కి క్లారిఫై చేయడం అనేది మా వాళ్ళకి కూడా సాధ్యపడదు. ఎవరు కూడా అంటే ఇంకెవరిని రిక్రూట్ చేసుకోవడం అనేది జరగడం లేదు అనమాట. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళ సహకారం ప్రోత్సాహంతో నేను చెప్పగలుగుతున్నాను. సో వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా రెస్పాండ్ అయ్యేది. అలాగే సో ఇది దయచేసి ఎవరైనా అందరూ కూడా గమనించగలరు. అంటే నేను చాలాసార్లు చెప్దాం అనుకుంటున్నాను, ఇంతకుముందు తెలియజేశాను, కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాల్స్. దయచేసి డౌట్స్ కోసం మాత్రం దయచేసి ఎవరు కూడా కాల్ చేయొద్దు. మరి విన్నారు కదండి, సీతా శర్మ గారు చెప్పినటువంటి పరిహార మార్గాలు మీరు పాటించండి. మీరు పాటించడమే కాకుండా మీ చుట్టూ ఉండే వారికి కూడా తెలియజేయండి. తద్వారా సమాజంలో ఒక మంచి విషయాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతాం. అలాగే విజయ మార్గం కార్యక్రమాన్ని మరోసారి మీరు వీక్షించాలి అనుకుంటే యూట్యూబ్లో vijayamargam.com అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని మరోసారి వీక్షించగలరు. అలాగే మరి మేడంని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. సీతా శర్మ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ప్రేక్షకులకు ఎన్నో మంచి విషయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలండి. మరి చూసారు కదండి, ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 934799